బీహార్ ఎన్నికలు కౌంటింగ్ ఇప్పుడు జరుగుతుంది. రిజల్ట్ మనం చూస్తున్నాము. మెజారిటీకైనా ఎక్కువ సీట్లు మన ఎన్డీఏకి వస్తుంది. చాలా అంటే చాలా బ్రహ్మాండమైన విజయం సాధించినారు బీహార్లో. ఒక సైటు బీహార్ గెలుపు, ఇంకో సైడు జూబ్లీ హిల్స్లో మన బీజేపీకి వచ్చిన ఓట్లు. మొత్తం తెలంగాణలో ఇవాళ సోషల్ మీడియాలో ఏ విధంగా చర్చ నడుస్తుంది అది నేను చెప్పే అవసరము లేదు. గతంలో హుజూరాబాద్లో బై ఎలక్షన్ వచ్చింది. ఈటెల రాజేందర్ గారికి ఎట్లయినా ఓడిపియాలని కేసీఆర్ గారు చాలా కుట్రలు అక్కడ చేసినారు. కుట్రలు అంటే ఏ విధంగా కుట్రలు అంటే బూత్ క్యాప్చరింగ్ కానీ, ఆ బూత్లో ఉన్న హౌజెస్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓట్లు ఉన్నారు వాళ్ళకి కొననికి కానీ, ఆపోజిషన్ నేతలకు డ్రాప్ చేయడానికి కొననికి కానీ, పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న పార్టీ వాళ్ళకి భయపడటానికి కానీ, ఎదురుగా ఉన్న పార్టీ కార్యకర్తలకి లాఠీ చార్జ్ కానీ, కేసులు పెట్టేది కానీ, అది హుజూరాబాద్లో బీఆర్ఎస్ వాళ్ళు చేసినా మనం చూసినాము. సేమ్ ప్యాటర్ను మన జూబ్లీ హిల్స్లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసినారు. అది నాకు చెప్పే అవసరం లేదు. కాపీ టు పేస్ట్ మన జూబ్లీ హిల్స్లో జరిగింది. ఇవాళ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచినారు. నా నుంచి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు, ఎమ్మెల్యే అయినందుకు. ఇంకోవైపు బీజేపీ మనం చూస్తే నేను గతంలోనే చెప్పిస్తున్నాను, మా కిషన్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతోని ఓడిపోతున్నారు మీరు కొద్ది అందరికీ చెప్పాలని నేను అప్పుడే అన్నా. ఎందుకంటే ఇవాళ నేను పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చినాను, ఎవరు వస్తారు చెప్పండి. ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత అది కూడా మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పార్టీ ఇడిచి బయటికి వెళ్ళాలంటే ఎంత పెద్ద గుండె ఉండాలి చెప్పండి. బాధతోని నా పార్టీని ముంచేస్తున్నారు, నా పార్టీ మునిగిపోతుంది, అది నేను చూడలేను, అందుకోసం బయట నేను వచ్చినాను పార్టీ నుంచి. కనీసం జూబ్లీ హిల్స్ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మా కిషన్ రెడ్డి గారికి, మా బండి సంజయ్ గారికి, మా లక్ష్మణ్ గారికి, ఈ ముగ్గురు చాలా పెద్ద నాయకులు, డైరెక్ట్ కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులతోని డైరెక్ట్ టచ్లో ఉన్న నాయకులు, పెద్ద పోస్ట్లో ఉన్న మా ఈ ముగ్గురు నాయకులతోని నా ఒక నివేదిక. జూబ్లీ హిల్స్ రిజల్ట్ నెక్స్ట్ ఏదైనా ఎన్నికలు అయితే అట్లాంటి రిజల్ట్ బీజేపీకు రాకూడదంటే ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకొని చూడండి ఎక్కడెక్కడ తప్పులు అవుతున్నాయి, ఎక్కడ తప్పులు అవుతున్నాయి చూడండి, ఆలోచన చెయ్యండి. ఈ ఎలక్షన్ అయిపోతుంది, మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి జస్ట్ మీటింగ్ చేసుకుంటారు, చాయ్ కాఫీ తాగుతారు, నాష్టా చేసుకుంటారు, బిర్యానీ తినిపోతారు, మళ్ళా దానికి మర్చిపోతారు. మళ్ళీ ఏ నాయకులు ఆయన పనిలో ఆయన బిజీ అయిపోతారు, ఏ కేంద్ర మంత్రి ఉన్నా ఆయన పనిలో ఆయన బిజీ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నది, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నది, దాని తర్వాత అంటే మొత్తం అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తుంది. ఈ 2 ఎలక్షన్లో బీజేపీ రిజల్ట్ ఒకవేళ జూబ్లీ హిల్స్ లాగా ఉంటే మళ్ళా బీజేపీ కార్యకర్తలు ఎక్కడ పోవాలి, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు ఎక్కడ వెళ్ళాలి? ఒకవేళ ఈ విధంగానే రిజల్ట్ ఉంటే దానికి ఎవరు బాధితుడు? ఎవరు? నేను అడుగుతున్న ఎవరు? చాలా మంది గతంలో కూడా నేను మంచి చెప్తే కూడా కొంతమంది కామెంట్ చేసినాను, ఎవరు ఇప్పుడు బీజేపీలో లేవు కదా నువ్వు ఎవరు, దేని గురించి కామెంట్ చేస్తున్నావు అని కొంతమంది క్వశ్చన్ చేసినారు నా పైన. అయ్యా, నేను
ఇవాళ మాట్లాడుతున్నా నా పార్టీ గురించి. ఓకే, బీజేపీ నుంచి బయట ఉన్నా, కానీ ఇప్పుడు కూడా నేను నా పార్టీ అంటా. నాకు మీరు తీసుకోవద్దు బీజేపీలో. నాకు రానికి ఇప్పుడు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే నా పార్టీని మొత్తం సర్వనాశనం చెయ్యనికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు మా పెద్దలు. వాళ్ళ సొంత స్వార్థం గురించి మా పార్టీని సర్వనాశనం చేయనికి ఆల్రెడీ డిసైడెడ్. నేను ఎట్లా రావాలి చెప్పండి పార్టీలో? నెక్స్ట్ ఎలక్షన్ కొట్లాడుతానా లేదా అది కూడా నాకు తెలియదు. నాకు బాధ కూడా లేదు. కానీ ఒకటే ఒక బాధ, నా పార్టీ ఖతం అవుతుంది తెలంగాణలో. నా పార్టీ సర్వనాశనం అవుతుంది తెలంగాణలో. ఇది నేను కాదు, ప్రతి ఒక్క ఎంపీ అంటుండు. ఇది నేను కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటుండు. మాకు ఫ్రీడమ్ లేదు మా కాన్స్టిట్యున్సీలో. మా పార్లమెంట్లో మాకు ఫ్రీడమ్ లేదు. మా పార్లమెంట్లో ప్రతి ఒక్క పోస్ట్ వీలే డిసైడ్ చేస్తున్నారు. మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోస్ట్ వీలే డిసైడ్ చేస్తున్నారు. ఇట్లాంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ బాధపడుతున్నారు. కానీ వీళ్ళు మారరు. మా పెద్ద మనుషులు మారరు. మా పెద్ద మనుషులు ఏంటంటే, మేము ఇట్లనే నిలబడతాం, వంగం. ఎవరి ముందు కూడా మేము వంగం. మా పార్టీ లైన్ ఇదే ఉన్నది, దీన్నే మేము ఫాలో చేస్తాం. ఆ విధంగా మా పెద్దలు డిసైడ్ అయిపోయినారు. కనీసం ఆ కాంగ్రెస్ వాళ్ళని చూసి నేర్చుకోండి. అది కాంగ్రెస్ సీట్ కాదు, అది బీఆర్ఎస్ సీట్, తెలుసు కదా. మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన సీట్ అది. కానీ కాంగ్రెస్ గెలిచింది. ఎట్లా గెలిచింది? కుట్రలు చేసినారు, బూత్ క్యాప్చరింగ్ చేసినారు, ఇంటింటికి డబ్బులు పంచినారు. గెలుపు టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళు గెలిచినారు. కానీ మనోళ్ళు గెలిచే టార్గెటే లేదు. ఎన్ని ఓట్లతో నీ ఓడిపోవాలి అదే టార్గెట్తో మా వాళ్ళు ముందుకెళ్ళినారు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నా అది నియోజకవర్గం, ఈజీగా గెలవచ్చు. అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత, అంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందని. ఏం చేసినారండి? ఎందుకు ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేము ఉన్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ గెలిపియండి, మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ముందు, ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతో కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో. కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని, మా లక్ష్మణ్ గారితోని.